హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో థర్డ్ మ్యాచ్ అయిన గుజరాత్ జైంట్స్ వర్సెస్ టూపీ వారియర్స్ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్ చూస్తారు. సో లాస్ట్ మ్యాచ్ లో మన అందరికీ తెలుసు, గుజరాత్ జైంట్స్ 200 అబోవ్ కొట్టినా కూడా, 200 అబోవ్ రన్స్ కొట్టినా కూడా సో ఆర్సీబీ అయితే ఈజీగా చేజ్ చేసింది. సో అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా హైయెస్ట్ చేజింగ్ కూడా నమోదు చేసింది. సో ఇంక ఈ మ్యాచ్ యొక్క అనాలిసిస్ ప్రొడక్షన్ చూద్దాం. సో ఫస్ట్ గా చూసుకుంటే గుజరాత్ జైంట్స్ ప్రొటెక్టెడ్ 11 చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. సో అలాగే కెప్టెన్ లాస్ట్ మ్యాచ్ చాలా ఎరగదీసిందని చెప్పొచ్చు. సో అలాగే నెక్స్ట్ దీంతో పాటు మన ఇండియన్ ప్లేయర్స్ కూడా, సో మిశ్రా, గౌతమ్, దెన్ మోని, సో హేమలత, సో మంచి బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ అయితే ఉన్నారు. సో ఓవరాల్ గా దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఈ టీం చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే, సో ప్రీవియస్ మ్యాచ్ లో కొంచెం బ్యాటింగ్ బాగా చేసినా కూడా బౌలింగ్ లో కొంచెం నిరాశపరిచారు. సో దానిలో కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటే డెఫినెట్ గా మంచి రెస్పాన్స్ అయితే ఉంటది. దెన్ నెక్స్ట్ ఇంక చూసుకుంటే కనుక నెక్స్ట్ యూపీ వారియర్స్ ఉమెన్స్ ప్లేయింగ్ లెవెన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో కెప్టెన్ వచ్చి మన దీప్తి శర్మ. సో మన అందరికీ తెలుసు మంచి బ్యాట్స్మెన్ అండ్ ఆల్రౌండర్. నేను అలాగే నావిగర్ కానీ, హెన్రీ కానీ, దినేష్ కానీ, సో ఆటపట్టు కానీ మంచి బౌలర్ బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. సో అలా బౌలింగ్ విషయానికి వస్తే ఠాకూర్, లైక్ చెట్రీ, మెగ్రా, సో మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుని ఈ టీం చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. సో అలాగే ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 లో ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడుతుంది. సో చూద్దాం, సరికొత్త జట్టు, సరికొత్త కాంబినేషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇక స్టాట్స్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ వచ్చి February 16 7:30 PM అయితే స్టార్ట్ అవుతుంది. సేమ్ రిలయన్స్ స్టేడియం వడోదరాలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, గుజరాత్ జైంట్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ నెగ్గింది, 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. బట్ యూపీ వారియర్స్ అయితే సో లాస్ట్ 5 మ్యాచెస్ లో సేమ్ గుజరాత్ లాగే 2 మ్యాచెస్ అయితే నెగ్గింది, 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. ఇక నెక్స్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో 4 టైమ్స్ అయితే ఈ రెండు ఢీకొన్నాయి. సో అందులో బేసిక్ గా గుజరాత్ జైంట్స్ 1 మ్యాచ్ నెగ్గితే, సో యూపీ వారియర్స్ వచ్చి 3 మ్యాచెస్ అయితే నెగ్గింది. సో ఇక్కడ యూపీ వారియర్స్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లోనే ఓడిపోయింది కాబట్టి గుజరాత్ గైడ్స్ 0 పాయింట్స్ తో ఉంది. సో -0.869 రన్ రేట్ తో. బట్ యూపీ వారియర్స్ ఇదే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి చూద్దారి. సో విన్ అయితే పాయింట్స్ వస్తే, లాస్ అయితే రావు. ఇక టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో గుజరాత్ జైంట్స్ వచ్చి 20 మ్యాచెస్ అంటే 20% విన్ అయింది, 2 మ్యాచెస్ విన్ అయింది, 155 యావరేజ్ స్కోరు, హైయెస్ట్ స్కోరు 201 అండ్ లోయెస్ట్ స్కోర్ 107. యూపీ వారియర్స్ చూసుకుని లాస్ట్ 10 మ్యాచ్ లో 30% విన్ అయింది, 3 మ్యాచెస్ విన్ అయింది, యావరేజ్ స్కోర్ 140, హైయెస్ట్ స్కోర్ 175 అండ్ లోయెస్ట్ స్కోర్ 110. సో ఇక్కడ చూసుకుంటే బోత్ టీమ్స్ మాక్సిమం ఈక్వల్ గా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఈ పిచ్ అయితే 49% హ్యూమిడిటీ అన్నారు, 0% రైన్ ఛాన్స్ అన్నాడు. కాబట్టి రైన్ అయితే మ్యాచ్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, కాబట్టి మనం అందరం మ్యాచ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక చూసుకుంటే ఈ వెన్యూలో ఓన్లీ ఒక్క మ్యాచ్ జరిగింది, అదన్నా కూడా ఆ, మొన్న జరిగిన మ్యాచే. సో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే విన్ అయింది. ఆల్రెడీ చేజింగ్ చేశారు కాబట్టి మన అందరికీ తెలుసు. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా 201, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా 202. సేమ్ ఒక మ్యాచ్ జరిగింది కాబట్టి సేమ్ అదే డీటెయిల్స్ అయితే వస్తాయి. హైయెస్ట్ టోటల్ 202, లోయెస్ట్ టోటల్ 201. సో హైయెస్ట్ చేజ్ వచ్చి 202 ఫర్ 4 వికెట్స్. ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఈ పిచ్ అయితే 15% పేస్ బౌలర్స్ కి, 41% స్పిన్ బౌలర్స్ కి అయితే అనుకూలిస్తుంది. సో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు బోత్ బౌలర్స్ కి. సో బోత్ బౌలర్స్ అయితే కొంచెం కీ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి టీమ్ కాంబినేషన్ లో బోత్ ప్లేయర్స్ అయితే ఇన్వాల్వ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.